ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది నాంపల్లి కోర్టు. కొత్త సినిమాలను పైరసీ చేసిన ఇబ్బంది రవిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో తనపై నమోదైన 5 కేసుల్లో బెయిల్ కోరుతూ ఇటీవల నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి పిటిషన్లు దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇలాంటి టైంలో రవికి బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా నాంపల్లి కోర్టు కొట్టేసినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అనేక అంశాలకు సంబంధించి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇతడికి ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే విదేశాలకి పారిపోయే అవకాశం ఉన్నట్లుగా ఆ కోర్టుకి అటు సైబర్ క్రైమ్ పోలీసులు విన్నవించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం కేసు దర్యాప్తు పురోగతి కొనసాగుతున్న నేపథ్యంలో అతడి విదేశీ పౌరసత్వం ఉంది కాబట్టి తిరిగి అతడు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అతడు వేసుకున్న బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా మరొక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ చేసిన అనంతరం అతడి వేసుకున్న బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా కొట్టేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధించి కూడా 5 కేసులకు సంబంధించి ఇప్పటికే 4 కేసులలో 20 రోజుల పాటు కస్టడీ విచారణ చేసిన నేపథ్యంలో చాలా అంశాలకు సంబంధించి అతడి పైరసీ సంబంధించి కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా చాలా విషయాలను ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ప్రస్తుతం కేసు పురోగతి కొనసాగుతుంది కాబట్టి బెయిల్ ఇస్తే అతడు విదేశాలకు పారిపోయి కొంత ఈ ఎవరైతే కొన్ని అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆధారాలను కూడా కొంత మిస్ మ్యాచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందుకు ఇవ్వదంటూ పోలీసుల వాదనకు ఏకీభవించి కోర్టు అతడి బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.